హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరి ట్రెండ్స్. నేనైతే ఇవాళ చుక్క నూనె కూడా వాడకుండా గోంగూర పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను. స్పెషల్లీ డైటింగ్లో ఉన్న వాళ్ళ కోసం. జనరల్గా డైటింగ్లో ఉన్న వాళ్ళు పచ్చళ్ళు అవాయిడ్ చేస్తారు కదా, ఎందుకంటే దాంట్లో ఉండే ఆయిల్ కంటెంట్కి భయపడి. సో నేను ఈ గోంగూర పచ్చడిలో ఒక్క చుక్క కూడా ఆయిల్ లేకుండా చేశాను. సో డైటింగ్లో ఉన్న వాళ్ళు శుభ్రంగా దీన్ని చపాతీలోకి, దోశల్లోకి, బ్రౌన్ రైస్లోకి, దేంట్లోకైనా వేసుకొని చక్కగా తినేసేయచ్చు. ఇంకైతే ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఒక 20 ఎండుమిరపకాయలని తొడిమలు అయితే తీసుకొని బాండీలో వేసుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. నేను చేసే రెసిపీస్ అన్నీ ఇనప బాండీల్లోనే చేస్తాను, ఎందుకంటే అందులో ఉండే ఐరన్ కంటెంట్ మన ఫుడ్లోకి కొంచెం మిక్స్ అయ్యి మనకు హెల్త్ బెనిఫిట్స్ వస్తాయని. ఎండుమిరపకాయలు బాగా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి అయితే తీసుకొని అదే బాండీలో 2 స్పూన్ల పచ్చిపప్పు, 2 స్పూన్ల మినపప్పును అయితే వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత అయితే ఒక ఫుల్ వెల్లుల్లిపాయను అయితే పొట్టు వలుచుకొని ఆ రెబ్బలన్నింటినీ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని అన్నిటినీ ఒకసారి కలుపుకొని బాగా వేయించుకోవాలి. ఇవి మొత్తం కంప్లీట్గా వేగిన తర్వాత, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని అయితే ఇందాక తీసుకుని అదే ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం చల్లార్చుకోవాలి. తర్వాత ఒక పెద్ద కట్ట గోంగూరను అయితే శుభ్రంగా ఒలుచుకొని వాష్ చేసుకొని ఇలా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కలర్ అయితే చేంజ్ అవ్వాలి కంప్లీట్గా, గ్రీన్ కలర్ నుంచి బ్రౌనిష్ కలర్లోకి. అప్పటిదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా గోంగూర మొత్తం కంప్లీట్గా మగ్గిపోయిన తర్వాత దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పక్కనైతే చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇందాక డ్రై రోస్ట్ చేసుకునే ఎండుమిరపకాయలు, ఈ పప్పు దినుసులు అన్నిటినీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని కచ్చా పచ్చాగా అయితే మిక్సీ వేసుకోవాలి. తర్వాత ఇలా మగ్గించిన గోంగూరను కూడా ఇదే మిక్సీ జార్లోకి వేసుకొని దానికి సరిపడంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇదంతా కలిపి ఒక్కసారి అయితే మిక్సీ వేసేసుకొని అన్నిటినీ కలుపుకోవాలి. ఇక్కడ ఉప్పు సరిపోయింది లేదని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని అదే మిక్సీ జార్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకొని ఒక్కసారి పల్స్ చేసుకోవాలి. మొత్తం ఫైన్ పేస్ట్ లాగా అయితే చేయకూడదు, జస్ట్ ఒక్కసారి మిక్సీ వేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలన్నిటిని ఈ పచ్చడిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీరు ఈ పచ్చడిని 2 డేస్లో ఫినిష్ చేయాలనుకుంటే కనుక ఇలా చేసుకోండి. లేదంటే కనుక హాఫ్ క్వాంటిటీని సపరేట్ చేసుకొని హాఫ్లో మాత్రమే ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకుంటే నిలవ ఉండదు. ఉల్లిపాయలు వేయకుండా ఉంటే కనుక మీ పచ్చడి ఆల్మోస్ట్ 1 మంత్ నిలవ ఉంటుంది. ఎక్కడ తడి అనేది లేకుండా కనుక మీరు పచ్చడిని తయారు చేసినట్టయితే ఖచ్చితంగా 1 మంత్ అయితే నిలవ ఉంటుంది. నేనైతే పచ్చడిని కూడా టేస్ట్ చూస్తున్నాను, చాలా టేస్టీగా ఉంది. అంతా సరిపోయింది, ఉప్పు కారం అన్నీ. పచ్చళ్ళను ఎప్పుడైనా సరే స్టీల్ గిన్నెల్లో నిల్వ ఉంచకూడదు, ఎందుకంటే ఈ పుల్లదనానికి ఆ స్టీల్ అనేది కరిగి మన ఫుడ్లోకి అయితే కలుస్తుంది. అందుకే నేను ఎప్పుడైనా సరే పచ్చళ్ళు ఎప్పుడైనా గాజు సీసాల్లోనే పెట్టుకుంటాను. 1 మంత్ వరకు నిల్వ ఉండే చుక్క నూనె కూడా వాడని డైటింగ్లో ఉన్న వాళ్ళ కోసం చేసిన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను టేస్ట్ చూసి మీకు చెప్తాను ఎలా ఉంది అనేది. మీరు కూడా ఖచ్చితంగా తయారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి పొగలు కక్కే అన్నంలో ఈ గోంగూర పచ్చడి వేసుకొని తింటే ఇంకా టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఇందులో మనం ఆయిల్ అనేది వాడలేదు కదా, అందుకని కొంచెం గీ వేసుకొని అయితే తినండి రైస్లోకి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.